నియోజకవర్గంలో ప్రభుత్వ భూములకు సంబంధించి ఉన్న రెవెన్యూ సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. నగరంలోని ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ సాయి ప్రతిషతో పాటు శ్రీకాకుళం గారా తహసీల్దార్లతో సమీక్ష సమావేశాన్ని ఎమ్మెల్యే శంకర్ సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో ల్యాండ్ బ్యాంకును గుర్తించి రానున్న రోజుల్లో నియోజకవర్గంలో పరిశ్రమలు, ఇన్స్టిట్యూషన్లు, పేదలకు ఇల్లు అందించేందుకు వినియోగిస్తామని తెలిపారు. ఈరోజు శ్రీకాకుళం నియోజకవర్గానికి సంబంధించి రెవెన్యూ ఇష్యూస్ పైన గౌరవ ఆర్డీఓ గారి ప్రత్యూష గారు సమక్షంలో, మేడం గారి సమక్షంలో ఈరోజు గారా అలాగే శ్రీకాకుళం మండల్ తహసీల్దార్ వారి అధ్యక్షతన పూర్తిగా మేము డిస్కస్ చేయడం జరిగింది. అంటే ల్యాండ్ బ్యాంకు ఒకటి ముందు ఐడెంటిఫై చేసి రేపు రాబోయే రోజుల్లో మనం ఏదైనా ఇండస్ట్రియల్ పార్క్స్ కింద కానీ ఏవైనా ఇన్స్టిట్యూట్స్ కోసం కానీ అన్ని విషయాల్లో, అలాగే పేదలకు పట్టాలు ఇవ్వడానికైనా ఏవైనా అన్నీ ఐడెంటిఫై చేయమనడం జరిగింది. అలాగే గతంలో జరిగిన ఏదైతే సోషల్ వెల్ఫేర్ ల్యాండ్ ఎక్విజిషన్ కాలనీస్ కింద ల్యాండ్ ఎక్విజిషన్ చేశారో అది ఎంత మేర చేశారో, ఇంకెంత ల్యాండ్ అవైలబిలిటీ ఉంది ఫర్దర్ బెనిఫిషియర్స్కి ఇవ్వడానికి కోసమని అదొకటి డిస్కస్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇంకా కొన్ని లాంగ్ పెండింగ్ ఇష్యూస్ ఉన్నాయి, దానిపైన కానీ పీజీపేట ట్యాంక్స్ ఎవిక్షన్ చేయడం, అవన్నీ ఇష్యూస్ మీద కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఇవన్నీ అన్నిటికి సంబంధించిన పూర్తి రికార్డు మనకి అవైలబిలిటీ ఉన్నట్లయితే మన ప్రభుత్వంకి సబ్మిట్ ఈ విషయాన్ని చెప్పగలుగుతామనే ఉద్దేశంతో ఈరోజు ఈ మీటింగ్ కాల్ఫర్ చేయడం అయింది. దీనికి ఆర్డీఓ మేడం గారు తక్షణమే స్పందించి ఈరోజు ఇక్కడ మీటింగ్ కాల్ఫర్ చేసి కన్సర్న్డ్ ఆఫీసర్స్ అందరికీ పిలవడం జరిగింది. అలాగే ఏదైతే సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఇంతవరకు కొన్ని మిస్ అయ్యి ఉన్నాయి అవి కూడా మనం పైనుండి తెప్పించడానికి డిస్కస్ చేసుకున్నాం. అలాగే వాటర్ లిస్టులో కొన్ని బోగస్ వాటర్స్ ఉన్నాయి, వాటి మీద కూడా దృష్టి పెట్టి మళ్ళీ సమగ్రంగా దర్యాప్తు జరిపి అది కూడా రెక్టిఫై చేయడానికి కోసం మాట్లాడుకున్నాం. ఇవన్నీ విషయాలపైన రానున్న వారం 10 రోజుల్లో ఒక షేప్కి తీసుకొచ్చి అన్ని రికార్డ్స్ని సరిచేస్తామని చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో ఈ సహకరించినటువంటి ఆర్డీఓ మేడం గారికి, అలాగే తహసీల్దార్ గారా శ్రీకాకుళం మండలం వారికి, అలాగే ఇతర మండల్ లెవెల్ రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి అందరికి కూడా నేను పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం.